మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మీ అందరి ఓట్లతోటి మీ తమ్ముళ్లాగా ఒక కొడుకులాగా నన్ను ఆదరించినందుకే ఈ రోజు మీ ముందు నిలబడి మీ సమస్యలు చేసుకోవడానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఎట్లయితే నన్ను గెలిపించుకున్నారో తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలున్నా, పట్టణంలోని ఎటువంటి సమస్యలున్నా నేను తీర్చడానికి ఎల్లప్పుడూ మీ వంతు ఉంటానని మీ అందరికీ సభలో తెలుస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హబీబ్ చెప్పినట్టు ముందుగా మహిళల కోసం ఏదైతే 500లకు సిలిండర్ కానీ, ఉచిత బస్సే కానీ, పిల్లల కోసం స్కూల్ బస్సులు కూడా త్వరలో మాట్లాడడం జరిగింది. అవి కూడా స్కూల్ మన కౌన్సిలర్ మోదీ చెప్పినట్టు రోడ్ల గురించి అడిగిండు. గత ప్రభుత్వంలో మన పట్టణంలో ఎటువంటి శాంక్షన్ లేకుండా, ఎటువంటి డబ్బు శాంక్షన్ లేకుండా, కాంట్రాక్టర్ లేకుండా 7 కిలోమీటర్ల వరకు తవ్వించడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటున్నారు, అరే ఆ ప్రభుత్వం ఉంటే చేసేవాళ్ళు, ఈ ప్రభుత్వం ఉంటే చేస్తలేరు అన్నారు. కానీ దానికి ఎటువంటి శాంక్షన్ లేదు. అది ఇల్లీగల్ పని, అంటే చేయరాని పని. రోడ్డు తవ్వి అలా పెట్టడం తప్పు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి శాంక్షన్ తెచ్చి, దానికి సరైన డబ్బులు తెచ్చి, తవ్విన రోడ్లకు 7 కిలోమీటర్లకు 7 కోట్లు శాంక్షన్ చేయించి మొన్ననే 2-3 రోజుల కింద టెంకాయ కొట్టడం జరిగింది. కాబట్టి ఆ తవ్విన రోడ్లు, గత ప్రభుత్వంలో ఆ దొంగలు తవ్విన రోడ్లను 7 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత మిగతా రోడ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రతి ఒక్క రోడ్డు, నాగర్కర్నూలు పట్టణంలో ప్రతి ఒక్క చెడిపోయిన రోడ్డు, నీళ్ళతో ఇబ్బందులు పడుతున్న రోడ్లు, అంటే మా అక్క చెల్లెలు ఏదైతే ఇబ్బందులు పడుతున్న రోడ్ల విషయంలో ఆ రోడ్లన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని మీ అందరికీ ఈ సభ ద్వారా హామీ చేస్తాం. మన నియోజకవర్గంలో, మన రాష్ట్రం మొత్తంలో ఏదైనా ఇండ్లేనే అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన ఇండ్లే ఇందిరమ్మ ఇండ్లే తప్ప మళ్ళీ ఏ ఒక్క ఇల్లు కూడా రాలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మన మేనిఫెస్టోలో మనం ఏదైతే హామీ ఇచ్చామో 6 గ్యారంటీల్లో ఇల్లు ఇస్తామని, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, తప్పకుండా అది మొదలైంది. కానీ అతి త్వరలో దానికి పండుగ తర్వాత దానికి శంకుస్థాపనం స్టార్ట్ చేస్తున్నారు. నియోజకవర్గానికి ఎన్ని ఇల్లు ఇస్తారో తప్పకుండా పట్టణం కూడా కొట్లాడి పట్టణంలో అతి ఎక్కువ ఇల్లు వచ్చేలా ప్రయత్నిస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రుణమాఫీలో 2 లక్షల రుణమాఫీలో ఎవరైతే రైతులు ఉంటే 1,50,000 వరకు మంచిగా అయిపోయింది. కానీ 2 లక్షల దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో అది కూడా అంతా డీటెయిల్స్ తీసుకున్నారు, ఆఫీసర్లు వచ్చి తీసుకున్నారు. కాబట్టి అవి కూడా 2 లక్షలు ఉన్న రుణమాఫీ వరకు తప్పకుండా జరుగుతుందని నేను మీ ఈ సభ ద్వారా హామీ చేస్తున్నా. రైతు భరోసా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మీ అందరు తెలుసు, గత 10 సంవత్సరాల్లో మంచి ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హాయిగా ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. ఆ అప్పులని మన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా వాసి, మన టైగర్ రేవంత్ రెడ్డి గారు తీరుస్తున్నారు. దాని సర్దుబాటుగానే అతి త్వరలో రైతు భరోసా, ఇంకేమైనా సమస్య ఉంటే చెప్పండి తల్లి. మళ్ళీ నేను పోయినాక నేను చెప్పకపోతే అనుకోవద్దు మీరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.